నేత మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సార్, అరెస్టుల పర్వం వైఎస్ఆర్సీపీలో వైసీపీ శ్రేణుల్లో ఒక గందరగోళం, ఒక టెన్షన్ వాతావరణం జగన్ శిబిరంలో నెలకొంది. అవునా రాంబాబు గారు? గందరగోళం ఏమీ కాదు, టెన్షన్ అంతకంటేనూ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరెస్టుల పర్వం డే 1 నుంచి ప్రారంభమయ్యాయి. సంవత్సరం నుంచి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా నిన్న మొన్న కొనసాగితే ఆశ్చర్యపోవాలి తప్ప, సామాన్యమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పనిచేసే వైఎస్ఆర్సీపీ వర్కర్స్ దగ్గర నుంచి అనేక మందిని అరెస్టులు చేశారు, జైళ్లకు పంపారు, బెయిల్ తీసుకొని వచ్చారు. కొంతమంది శాసనసభ్యుల్ని బెయిల్ తీసుకెళ్లి బెయిల్ మీద తిరిగి వచ్చారు. ఇంకా కొంతమంది శాసనసభ్యులు జైలులో ఉన్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందువల్ల దీనికి ఉలిక్కి పట్టడం కానీ ఆశ్చర్యపడటం కానీ ఏం లేదు. బాగా అలవాటు పడిపోయాం. ఇంకా చాలా చేస్తారని కూడా అంటున్నారు. వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. అయితే రాంబాబు గారు, మీ మీద కూడా టార్గెట్ నడుస్తుందనే చర్చ జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారి మీద కూడా కేసు